అలాగే 5 సభ్యులు నూతనంగా జాయిన్ అయ్యారు. ఆ 22/8/2025న వారు చెల్లించిన రుసుములు 5 కలిపి 50,000. అలాగే నేను కూడా సర్వీస్ నిమిత్తం 10,000 రూపాయలు ఇచ్చాము. 18/6/2026 నుండి 11/7/2026 వరకు సభ్యత్వాల యొక్క రుసుము జమ అయింది 3,41,250 రూపాయలు. ఈ సంవత్సరానికి 2027-20 సంవత్సరానికి కొత్తపల్లి రవికుమార్ గారు 10,000 రూపాయలు ఫోన్పే ద్వారా బ్యాంక్ అకౌంట్కి జమ చేశారు. అలాగే నేను కూడా 10,000 రూపాయలు చెక్ ద్వారా బ్యాంకులో జమ చేయడం జరిగింది. అలాగే లీడర్షిప్ కోఆర్డినేటర్ పుట్టశ్రీ గారు కూడా నిన్న ఒక 5,000 రూపాయలు మన బ్యాంక్కి కూడా జమ చేశారు సర్వీస్ నిమిత్తం. టోటల్ వెనసి జమలన్నీ కూడా 4,97,011 రూపాయల 21 పైసా వచ్చింది. ఈ లాస్ట్ ఇయర్ ఖర్చులు 26/8/2025 ఇంటర్నేషనల్ జ్యూస్ 43,096 రూపాయలు చెల్లించాం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి 26/8/2025 జిల్లా రుసుములు 6,711 రూపాయలు, సర్వీస్ ఛార్జీలు 10 రూపాయల 20 పైసలు, కట్టా నవ్య కాలేజీ ఫీజు 15,406 రూపాయలు మాత్రమే చెల్లించాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ చెల్లించాలి. అలాగే 17/4/2026న చిడుపు గ్రామంలో దొడ్డిగర్ల ఇస్తురా రాని క్యాన్సర్ పేషెంట్కు సర్వేశ్వరరావు గారు ఇచ్చిన సర్వీస్ కార్యక్రమం నిమిత్తం ఇచ్చిన డబ్బులు 5,000 రూపాయలు క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సాయం చేయడం జరిగింది. 29/6/2026 ఇంటర్నేషనల్ రుసుములు ప్రజెంట్ ఇప్పుడు జరిగే వీరికి 2,33,518 రూపాయలు జూన్ నెలలో జమ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా కొంత మన బ్యాలెన్స్ క్రెడిట్ ఉండడం వల్ల ఆ అమౌంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గకుండా ఉండడం వరకు 17/2026 సంవత్సరం 30,356 రూపాయలు చెల్లించాం. 17/2026 జిల్లా రుసుములు కూడా 98,004 రూపాయలు చెల్లించాం. టోటల్గా ఖర్చులు 4,32,101 రూపాయలు 20 పైసలు అయింది. ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ 64,910 రూపాయల 1 పైసా ఉంది. మనకి ఇంకా 5 సభ్యులు నుంచి అమౌంట్ రావాలి. సుమారుగా 32,000 రూపాయలు కావాలి. వస్తే సుమారు 96,000 చిల్లర దాకా ఆ బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే ఆ సర్వీసులు కార్యక్రమం తీసేస్తే మనకి 40,000 ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్లో కూడా $354 క్రెడిట్ కనపడుతుంది. ఎందుకంటే రేపు జూన్ వచ్చాక క్రెడిట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ కూడా కనపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ సర్వీ వారికి ధన్యవాదాలు.